తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోవుడు జర్రంత తక్కువైంది. స్టేజీల మీదనైనా ప్రెస్ మీట్లనైనా రేవంత్ రెడ్డి పేరు మరీ గుర్తుపెట్టుకొని చెప్తున్నారు. మరి మళ్ళా ఏమైందో ఏం పాడు. సీఎం రేవంత్ రెడ్డికి చాలా దగ్గర మనిషి పేరు మర్చిపోయిండు. ఆయన ఎవరో ఏమన్నాడో గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాన్ని పాటించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే విధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు ఇన్నరా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అట. కాదు ఏదో పొరపాట్ల నోరు జారింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తర్వాతనైనా చదువుకుంటలేడు. నేను చెప్పిందే రైటు అన్నట్టు చెప్పుకుంటా పోతనే ఉన్నాడు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు జనం పొట్టు ఓట్లేసి గెలిపించింది ముఖ్యమంత్రి పేరు మర్చిపోయేతానికేనా? కనీసం ముఖ్యమంత్రి ఎవరో తెలియని ఎమ్మెల్యేవు నువ్వేం ప్రజాప్రతినిధివి అన్నట్టు మాట్లాడుకుంటున్నారట అక్కడి పబ్లిక్. మరి రేవంత్ రెడ్డి కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే మంచిగుండు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పాలన అంటే గింత ఘోరంగా ఉంటదా అన్నట్టు చేస్తున్నాడు. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అట్లా కాకుండా చేసేటోడు అనేది మందుల సామెల మనసులు ఉన్నట్టున్నది. అందుకే కావచ్చు పేరు తప్పు చెప్పినా దాన్ని గుర్తించకుండా మాటను వెనుకకు తీసుకోకుండా అట్లనే మాట్లాడుతున్నాడు. ఏంది కావచ్చు మరి రేవంత్ రెడ్డి సీఎం ఉండు కాంగ్రెస్ పార్టీలకు ఇష్టం లేక కావాలనే పేరు మర్చిపోతున్నారా లేకపోతే పొరపాట్ల మర్చిపోతున్నారా అనేది తెలుస్తలేదు గాని ఇప్పటికే యాంకర్లు మర్చిపోయినరు, సినిమా హీరోలు మర్చిపోయినరు, సొంత పార్టీ మంత్రులు మర్చిపోయినరు, వాళ్ళు కూడా జాలదన్నట్టు పార్టీ ఎమ్మెల్యేలు కూడా మర్చిపోతున్నారు. అంటే రేవంత్ రెడ్డి పతారా ఢిల్లీలోనే కాదు తెలంగాణ గల్లీలో కూడా లేకుండా పోతున్నది అని అంటుర్రు మందుల సామెల్ మాటలిన్న తెలంగాణ జనాలు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి సీఎం అన్నప్పుడు ఎట్లుండాలి ఏం కథ, ఇంకా ఆయన మాట్లాడే మాటలు ఇంకెట్లుండాలి? ఏది మాట్లాడినా ఒకటికి రెండు మాటల ఆలోచన చేసి మాట్లాడాలి. అవునా కాదా? ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు రాష్ట్రం మొత్తం వింటది కాబట్టి. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూడు ఎసొంటి మాటలు మాట్లాడుతుండో. క్వాలిఫికేషన్ చూపిస్తే గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న ఫార్ బెటర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంది గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి. ఎంఏ పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంఏ బిఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వేరేజ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ హార్డ్లీ గ్రాడ్యుయేట్స్ ఉంటే కూడా ఎక్కువగా ఉన్నది. అయ్యా ఇన్నరా ఎంత పెద్ద మాట అన్నాడో మన సీఎం సారు. ప్రైవేట్ స్కూల్ టీచర్లు చాలా మంది డిగ్రీ కూడా చదువుండకపోవచ్చు, అలా గవర్నమెంట్ టీచర్లకు ఉన్నంత తెలివి లేదు అని బాజాబ్తో బయటకే అంటున్నాడు. మళ్ళీదేమన్నా తొలుసురా అంటే ఏమన్నా అనుకోవచ్చు కానీ ముఖ్యమంత్రి సారు మస్తు సార్ ఇట్లా ప్రైవేట్ స్కూల్ టీచర్లను అవమానిచ్చిండు. అప్పుడేమో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో టీచర్ లెక్క చదువు చెప్తుర్రు అన్నాడు. ఇప్పుడేమో ఇట్లా మళ్ళీ అది కూడా 4 గోడల నడమ మాట్లాడిండా అంటే ఏమని అనొచ్చు కానీ అంత పెద్ద సభలో ఇట్లా నోరు జారితే ఎట్లా అన్నట్టు. సరే సార్ మాట ప్రకారం ఉండొచ్చు, కొందరు ఏనో కాడ చదువు చెప్పరానోళ్ళు తప్పు చేసిన వాళ్ళు, కానీ అందరు అట్లనే ఉండరు కదా. ప్రైవేట్ స్కూల్లో పాఠాలు చెప్పి పిల్లగాలు మంచి ర్యాంకులు కొట్టేటట్టు చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఒకవేళ అదే నిజమైతే సర్కారీ స్కూల్ టీచర్లే తోపనుకుంటే మరి సర్కారీ స్కూళ్ళలో పిల్లలు ఎందుకు ఎక్కువ మంది లేరు? సర్కార్ బలాల చదువు మంచిగా ఉంటది, పిల్లగాలకు మంచి భవిష్యత్తు ఉంటది, వీటిని మంచిగా తీర్చిదిద్దుదామనే మీ ఆలోచన చాలా బాగుంది సారు. కానీ ఇట్లా తెలిసి తెలియకుండా ప్రైవేట్ స్కూల్ టీచర్లు అందరిని అవమానించడం చాలా తప్పు. ఒక సీఎంగా మీరు అనవలసిన మాటలు కాదు ఇవి. ఎవరో ఒకరిద్దరు తప్పు చేస్తే అందరిని దూషించడం మంచి పద్ధతి కాదు. ఇంకోసారి ఇట్లా నోరు జారకుండా సర్కారీ స్కూల్లో చదువు చక్క పెట్టే పని ముంగటేసుకోరని అంటుర్రు సార్. స్పీచ్ ని హట్ అయిన చాలా మంది ప్రైవేట్ స్కూల్ టీచర్లు.